కాంబోజ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంకి రాజు పేరు కుమారసేనుడు. ఓకే, ఎవరు? కుమారసేనుడు. ఆయన భార్య పేరు కర్పూరవల్లి. ఏంటిది? కర్పూరవల్లి. ఇద్దరు చక్కగా ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. అయితే కుమారసేనుడికి తను చాలా గొప్పవాడనే ఒక ఫీలింగ్ అన్నమాట. అంటే నేను చాలా యుద్ధ విద్యలో నన్ను మించిన వాళ్ళు లేరు, సాహిత్యంలో నన్ను మించిన వాళ్ళు లేరు, సంగీతంలో నన్ను మించిన వాళ్ళు లేరు, రాజ్యం పరిపాలించటంలో నన్ను మించిన వాళ్ళు లేరు అని, అన్నిట్లో నేను చాలా గొప్పవాడిని అని కర్పూరవల్లికి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. కర్పూరవల్లి వింటూ ఉండేది, ప్రతిసారి వినేది, విని నవ్వేది, ఒక నవ్వు నవ్వేది అనమాట. అయితే ఒకరోజు, ఎందుకు నవ్వుతున్నావు, నేను చాలా గొప్పవాడిని అని చెప్తే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, నీకు అనిపించట్లేదా నేను గొప్పవాడిని అని, నీకు అనిపించట్లేదా అన్నారు. అంటే ప్రభు, మీకు ఇది వారసత్వంగా వచ్చింది కదా, మీ తాత నుంచి మీ నాన్నగారికి, మీ నాన్నగారి నుంచి మీకు వచ్చింది కదా, గొప్ప ఉంది. మీ స్వశక్తితో మీరు రాజ్యాన్ని తీసుకుంటే అప్పుడు గొప్ప విషయం కదా అందనమాట అని నవ్వి సూరుకుని వెళ్ళిపోయింది. కర్పూరవల్లి సరదాగానే అంది, కానీ కుమారసేనుడికి చాలా కోపం వచ్చింది. నేను కర్పూరవల్లికి ఎలాగైనా సరే నేను చాలా గొప్పవాడిని అని నిరూపించుకోవాలి అని అనుకున్నాడు. అనుకుంటే సరే ఎలా 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 నిరూపించుకోను, ఇప్పుడైతే రాజ్యం వదిలేసి మళ్ళీ కొత్తగా రాజ్యం సంపాదించుకోలేను, సో నా స్వశక్తితో నేను చాలా గొప్పవాడిని కాబట్టి మంచి రాజుని అని నేను ఎలా నిరూపించుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ రోజు ఏం చేస్తాడంటే, మొత్తం రాజ్యంలో మంచిగా ఎవరైతే యుద్ధ విద్యలు వచ్చో వాళ్ళని మనం సత్కరించాలి, పోటీలు పెడదాం. యుద్ధ విద్యలో పోటీలు పెడదాం, సంగీతంలో పోటీలు పెడదాం, సాహిత్యంలో పెడదాం, పాకశాస్త్రంలో పెడదాం, అన్నిట్లో పెడదాం, అన్ని కళల్లో పోటీలు పెడదాం రాజ్యం మొత్తంలో, సరేనా అని సభలో చెప్పారు. చెప్తే అందరూ సంతోషించారు. అబ్బా, అప్పుడు మంచి మంచి ప్రతిభావంతులందరూ మన రాజ్యంలో బయటకు వస్తారు కదా అని వాళ్ళందరూ సంతోషిస్తారు. సరే, మొత్తం ప్రకటిస్తారు, దండోరా వేస్తారు, ప్రతి ఊర్లో దండోరా వేస్తారు. దండోరా అంటే ఇదివరకట్లో ఇప్పట్లాగా వాట్సాప్ లేవు కదా, ఏం చేసేవాళ్ళు, ఒక డప్పు పట్టుకుంటారు, ఒక డప్పు పట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు, మొత్తం అంతా కొట్టి దండోరా వేస్తారు. కరెక్ట్. సో అలా అంతా దండోరా వేస్తారు. దండోరా వేయించి వచ్చి అందరికి ఒక రోజు వచ్చేస్తుంది, ఇంకా అందరికి పోటీలు పెట్టడం మొదలు పెడతారు. సరే, అలా కత్తి యుద్ధంలో భీముడు అనే ఒక వాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రాజుగారు ఇంక వాడికి పథకం ఇవ్వాలన్నమాట. ఆ టైం వచ్చేస్తుంది. వస్తే రాజుగారు అంటారు, సో మన మొత్తం రాజ్యంలో కత్తి యుద్ధం ఈ భీముడి కంటే ఎవరు బాగా చేయలేరు, అవునా అంటారు. అవును ప్రభు, చాలా గొప్పవాడు వీడు, చాలా చాకచక్యంతో చేసేస్తున్నాడు, అసలు ఎవ్వరు నిలవలేకపోతున్నారు ఈ భీముడి ముందు అని చెప్పారు. సరే, అయితే ఇప్పుడు భీముడు నాతో యుద్ధం చేయాలి, నాతో యుద్ధం చేసి భీముడు గెలవాలి అంటారు అనమాట. అంటే అందరు ఆశ్చర్యపోతారు, ఓహో రాజుగారితో పోటీనా, ఆహా అనుకుంటారు. సో భీముడు చాలా బాగా యుద్ధ విద్యలు వచ్చినాయి కదా, కత్తి యుద్ధం బాగా వచ్చింది కదా, భీముడు కాసేపట్లోనే రాజుగారి చేతిలో కత్తిని పడేశాడు, ఇలా కొట్టి. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ లోపల రాజుగారు పక్కన ఉంటారు కదా, మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గబగబా పక్కన పిలిచారనమాట భీముడిని. పిలిచి ఏదో చెప్పారు. చెప్తే రాజుగారి దగ్గరికి భీముడు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి, మహారాజా, నేను యాక్చువల్గా ఏదో తప్పాను, గేమ్ రూల్స్ తప్పాను, ఉంటాయి కదా పోటీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్ని నేను తప్పాను, కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాము మహారాజా, నేను సరిగ్గా చేయలేదు అంటారు అనమాట. అనగానే, తప్పేవా నువ్వు, తప్పే ఉంటావు, లేకపోతే నన్ను ఎలా ఓడిస్తావు నువ్వు అనుకుని, సరే అయితే మళ్ళీ రా అంటాడు. అనగానే ఒక్క నిమిషంలో భీముడు కత్తి పడిపోతుంది కింద. రాజు గెలుస్తాడు. గెలిచి, మహారాజా మీరు చాలా ప్రతిభావంతులు, నాకు తెలియలేదు, క్షమించింది మహారాజా, మీరే చాలా గొప్పవారు అంటారు.
సరే అని వెళ్ళిపోతారు. సాహిత్యంలో గెలిచిన వాడు కూడా వస్తాడు. వస్తే సరే అయితే నువ్వు నాతో పోటీ పెట్టుకోవాలంటాడు. వాడు బాగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పక్కకు పిలుస్తారు. ఆ సాహిత్యంలో గెలిచిన వాడిని పిలిచి, మహారాజా నేను సరిగ్గా చెప్పలేదు, ఈసారి మళ్ళీ చెప్తానంటాడు. మళ్ళీ చెప్పి మళ్ళీ ఓడిపోతారు. అలా ప్రతి పోటీలోనూ రాజుగారే గెలుస్తూ వచ్చారు. పథకాలన్నీ ఆయనవే. వెళ్ళి కర్పూరవల్లి దగ్గరికి వెళ్ళి, చూసావా, రాజ్యం మొత్తంలో గెలిచిన వాడిని నేను ప్రతి దానిలో ప్రతి రంగంలో ఓడించాను. నా అంతటి ప్రతిభావంతుడు మన రాజ్యంలో లేరు అని ఒప్పుకుంటావా ఇప్పటికైనా అంటారు. అంటే కర్పూరవల్లి నవ్వేసి ఊరుకుంటుంది. రాజుగారు గర్వంతో, నేను కర్పూరవల్లిని బాగా కన్విన్స్ చేశాను, ఇంకా మాట్లాడడానికి కర్పూరవల్లికి ఏం లేదు, నా గొప్పతనం ఒప్పుకొని తీరాల్సిందే అనుకుంటారు. అలా మళ్ళీ ఏడాది వస్తుంది. మళ్ళీ అలాగే జరుగుతుంది. రాజుగారే మొత్తం అన్ని పోటీల్లో గెలుస్తారు. 3వ సంవత్సరం వస్తుంది. మళ్ళీ అలాగే అవుతుంది. అలా 5 ఏళ్ల పాటు పోటీలు జరుగుతాయి. రాజుగారు గెలుస్తారు. రాజుగారికి అన్ని అవి అయ్యేటప్పటికి ఆయన మెడలో ఒక 15-20 పథకాలు ఉంటాయి అన్నమాట. మెడల్స్, 10 మెడల్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఒక రోజు ఏం తెలుస్తుంది, రాజుగారికి గూఢచారులు ఉంటారు కదా, రాజుగారికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పే గూఢచారులు ఉంటారు. రాజు సమర్థవంతుడైతే ఆ గూఢచారి వ్యవస్థని బాగా వాడుకుంటారు. ఒకరోజు ఏమవుతుంది, రాజుగారికి ఒక నమ్మకం కలిగిన గూఢచారి వచ్చి ఏం చెప్తాడంటే, మహారాజా, మంత్రి గారు మీ మొత్తం రాజ్యాన్ని తీసేసుకున్నారు. అంటే మొత్తం సేనాధిపతులు, సైన్యము, యంత్రాంగం మొత్తం మంత్రి గారి చేతిలోకి వచ్చేసింది. మిమ్మల్ని ఇంకా చంపేసి రాజ్యం తీసుకోవడమే తరువాయి అని చెప్తారు. ఏమవుతుంది ఇప్పుడు, నేను రాజు అనుకో, సైన్యం అంతా నా మాట వింటుంది. వీడు రాజు అయిపోయాడు అనుకోండి, సైన్యం అంతా వీడి పేరే ఉంటుంది. అంటే బుడ్డోడని కాదు, వేరేవాడు, వీడి మాటే వింటుంది. సో అప్పటిదాకా రాజుగా ఉన్నాను కదా అని నా మాటే వినరు. ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాళ్ళ మాటే వింటారు. అది అలాగే జరుగుతుంది. అయిందా? అయితే ఇలా అయింది కదా, రాజుగారికి తెలిసిపోయింది. సో ఆయన బతికుండాలి అంటే రాజ్యంలోంచి వెళ్ళిపోవాలి, ఉంటే ప్రాణం పోతుంది. ప్రాణం కావాలా రాజ్యం కావాలా? ఫస్ట్ అంటే ఎవరికి ఏం కావాలి? మనకి ఫస్ట్ ప్రాణం కావాలి కదా. ముందు ప్రాణం ఉంటే ఎప్పటికప్పుడు రాజ్యం తీసుకోవచ్చు. అందుకని ఏం చేస్తారు రాజుగారు, అప్పటికప్పుడు మామూలు బట్టలు వేసేసుకొని, రాజుగారి బట్టలు తీసేసి సామాన్యుడు వేసుకునే బట్టలు వేసుకొని, కర్పూరవల్లితో కలిపి ఒక భూగృహం ఉంటుంది అన్నమాట, కింద సొరంగంలా ఉంటుంది. వాళ్ళు ఇలాంటప్పుడు పారిపోవడానికి ముందే తవ్వి పెట్టుకున్నారు పూర్వీకులు. అది రాజుగారికి తప్ప ఎవరికి తెలియదు, మంత్రికి కూడా తెలియదు. సో ఆ సొరంగం గుండా వాళ్ళిద్దరూ కలిపి బయటకు వెళ్ళిపోయి రాజ్యంలో ఒక పల్లెటూరులోకి వెళ్ళిపోయారు. పల్లెటూరులోకి వెళ్ళిపోయి వాళ్ళెవరో, వాళ్ళ ఉనికి ఏంటో తెలియకుండా వాళ్ళందరితో కలిపి మామూలుగా కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. పాపం సుకుమారంగా పెరిగింది కర్పూరవల్లి, కానీ అందరి ఇళ్లలో పని చేయడము, పొలం పనులు చేయడము, అలా కాలం గడుపుతుంది. అలా గడిపేటప్పుడు ఏమైంది, కుమారసేనుడికి కర్పూరవల్లికి చాలా విషయాలు తెలిసాయి. వాళ్ళు రాజని ఎవరికి తెలియదు కదా, కాబట్టి ఏం జరుగుతోంది రాజ్యంలో అసలు అన్ని తెలియరావడం మొదలుపెట్టాయి. ఆయనకి ఏమర్థమైంది, నేను చాలా బాగా పనిచేస్తున్నాను, నా ప్రజల్ని పిల్లల్లా చూసుకుంటున్నాను, మంచి మంచి పథకాలు పెట్టాను అని ఆయన అనుకున్నారు కదా. కానీ అలా జరగట్లేదు. అంటే ఈయన ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు, కానీ సామాన్యుడి దాకా ఆ డబ్బులు వెళ్ళట్లేదు. అరాచకం జరుగుతోంది, గూండాలు తయారయ్యారు, అంతా అల్లరిగా ఉంది. మంచి మంచి పనులు అనుకున్నవేవి ఎవరికి అందాలో వాళ్ళకి అందట్లేదు, సహాయం అందట్లేదు. సో ఎందుకని మన మంత్రి గారు ఉన్నాడు కదా, ఆ మంత్రి ఏం చేశాడు, మొత్తం అంతా దేశంలో అల్లకల్లోలు సృష్టించాడు. అంటే ఏవి సరిగ్గా వాళ్ళ దాకా రాకుండా చేశాడనమాట. అయితే ఆ విషయం వీళ్ళకి తెలిసింది. అప్పుడు రాజుగారు చాలా బాధపడతారు. నేను ఇప్పటి వరకు ఎంత డార్క్ లో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, నాకు తెలియకుండా ఎన్నెన్ని జరిగిపోయాయి, నేను సరిగ్గా పని చేయలేదు, నేను సరిగ్గా చూసుకోలేదు రాజ్యాన్ని అని బాధపడతారు.
సరే ఇలా ఉండగా 6వ సంవత్సరం పోటీలు ఉన్నాయి కదా, ప్రతి సంవత్సరం పోటీలు జరుగుతాయి కదా. 5 ఏళ్ళు జరిగిపోయాయి. జరిగిన తర్వాత వాళ్ళు రాజ్యం నుంచి బయటకు వచ్చేసారు, అదే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు 6వ సంవత్సరం పోటీలు వచ్చాయి. వస్తే రాజుగారు చూస్తారు, ఎవ్వరు దాని గురించి మాట్లాడుకోరు. దండోరా పడింది, ఎవడు మాట్లాడుకోడు. అయితే అక్కడ కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ పోటీలు జరుగుతాయట కదా, మీరు ఎవరెవరు వెళ్తున్నారు ఆ పోటీల్లో పాల్గొనడానికి అని అడుగుతారు. అడిగితే పోటీలో ఎందుకు పాల్గొనడం, ఎలాగూ రాజుగారే కదా గెలిచేది అని చెప్పి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కుమారసేనుడు లోపల చాలా ఆనందపడతాడు. అంటే వీళ్ళందరికీ తెలుసు ఎలాగూ నేనే గెలుస్తాను, నేను చాలా ప్రతిభావంతుణ్ణి కదా, అందుకే నేనే గెలుస్తాను, పాపం వీళ్ళకి తెలిసిపోయింది అనుకుని లోపల మురిసిపోతాడు అన్నమాట. మురిసిపోతే సరే, ఆ ఎవడైతే మంత్రి రాజ్యాన్ని తీసేసుకున్నాడు కదా, వాడికి మంత్రి లాగా తప్ప మిగతా విషయాల్లో ఏమీ పాండిత్యం లేదు. యుద్ధ విద్యలు రావు, సాహిత్యం రాదు, సంగీతం అసలే రాదు. అందుకని ఏం చేస్తాడు, సరే నేను ఈసారి వెళ్తాను, వెళ్ళి అన్ని పథకాలు నేను కొట్టుకుని వస్తాను అని చెప్పి బయలుదేరతాడు. అలాగే కత్తి యుద్ధంలో పాల్గొంటాడు. పాల్గొని అందరినీ చిత్తుగా ఓడిస్తాడు. అలా పాల్గొనేటప్పుడు రాజుకి ఏమర్థం అవుతుందంటే, రాజ్యంలో అసలు టాలెంటే లేదు, ఎవ్వరూ ఆసక్తిగా పాల్గొనట్లేదు, ఏదో మొక్కుబడిగా పాల్గొంటున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, చాలా తక్కువ మంది పాల్గొంటున్నారు. అదేంటిది, నా రాజ్యంలో ఎంత ప్రతిభ ఉంది కదా, ఇదేంటి అసలు ఇక్కడ ప్రతిభావంతులే లేరు, ఈ మంత్రి వల్ల అయి ఉంటారు, నా అప్పుడైతే బాగుండేది అంటాడు. సరే, ఈ కత్తి యుద్ధంలో గెలిచిపోతాడు. గెలిచిపోతే ఆ మంత్రి, ఇప్పుడు ఎవరైతే రాజు అయ్యారో ఆ మంత్రి వస్తాడు, వాడి పేరు వీరసేనుడు. వీరసేనుడు వచ్చి ఇప్పుడు నాతో యుద్ధం చెయ్యి అంటాడు అనమాట. అంటే వీడు ఆశ్చర్యపోతాడు, అదేంటి మంత్రికి అసలు వీరసేనుడికి కత్తి యుద్ధమే రాదు కదా, వీడు చేయడం వెంటనే సర్లే ఒక్క నిమిషంలో వీడిని ఓడిచ్చేస్తాడని చెప్పేసి కత్తిని పడేస్తాడు. కత్తిని పడగొట్టేస్తాడు. పడగొట్టేస్తే ఏమవుతుంది, పక్కనికి మళ్ళీ రాజుగారి పక్కనున్న వాళ్ళు పిలిచి, రాజా నువ్వు ఎవరితో పోట్లాడుతున్నావు అనుకుంటున్నావు, నువ్వు రాజుగారితో పోట్లాడుతున్నావు, నువ్వు గెలవకూడదు, ఆ కుర్చీ ఉంటుంది కదా, రాజుగారి కుర్చీ ఉంటుంది కదా, సింహాసనం, ఆ సింహాసనమే గెలవాలి, అందుకని నువ్వే తప్పు చేశానని ఒప్పుకొని నువ్వు ఓడిపో అని చెప్తారు. అనగానే కుమారసేనుడు ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇదే జరుగుతుంది, ఇప్పుడు ఇన్నాళ్ళు నేనేదో నా ప్రతిభ అనుకున్నాను, అది కాదా, ఇది జరుగుతోందా అనుకొని ఏం చేస్తారు, బాధపడతారు. ఓహో, ఈ 5 ఏళ్లలో ఎంతమంది ఇలా బాధపడ్డారైతే అని ఆలోచించడం మొదలు పెడతాడు. సరే, అన్ని పోటీలు అలాగే ఓడిపోతాడు వాడు. సరే అని నీరసంగా వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారు, వస్తారు, వచ్చి అందరూ ఎక్కిరిస్తారు. ఇంతటి దానికి వెళ్ళావా నువ్వు, అన్నిట్లోనూ పాల్గొన్నావా, బాగా అయిందా నీకు, బాగా తిక్క కుదిరిందా, మేము చెప్పామా, రాజే గెలుస్తాడు, ఇంకెవ్వరు గెలవరు అని చెప్పారు. అనగానే బాధపడతాడు అనమాట, నేను ఇలా చేశానా నా రాజ్యాన్ని అని చాలా బాధపడతాడు. ఇంకా అందుకని ఏం చేస్తాడంటే, మంత్రి అసలు సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కష్టాలన్నిటికీ, ప్రజల కష్టాలన్నిటికీ కారణం మంత్రే, కాబట్టి మంత్రిని దాటించి నేను రాజ్యాన్ని తీసుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు, కుమారసేనుడు ప్రతి గ్రామానికి వెళ్ళి రహస్యంగా కొంతమంది యువకుల్ని కలుపుకొని, బాగా ఉత్సాహంగా శక్తివంతులుగా ఉన్న యువకుల్ని కలుపుకొని ఒక సైన్యం తయారు చేస్తాడు. సైన్యం తయారు చేసి పోటీలు పెడతాడు. పోటీలు పెట్టి అందరికంటే నిజంగానే బాగా చేస్తాడు కుమారసేనుడు. చేసి వాళ్ళకి సేనాధిపతి అవుతాడు. ఓకే, సేనాధిపతి అయ్యి ఏం చేస్తాడు, ఈ లోపల ఈ సంవత్సరంలో మొత్తం అందరినీ కూడగొట్టుకొని అందరినీ పట్టుకుని మళ్ళీ 7వ సంవత్సరం పోటీలు వస్తాయి కదా, ఆ పోటీలకి అందరు కలిపి వెళ్తారు. ఈసారి కుమారసేనుడు ఇదివరకు లాగానే గెలుస్తాడు. మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్తాడు. ఈసారి కూడా మంత్రి, నువ్వు నాతో యుద్ధం చేయాలి, నువ్వు గెలిచావు కదా, నువ్వు గొప్పవాడివి కదా, నాతో యుద్ధం చేస్తే అప్పుడు తెలుస్తుంది నేను గొప్ప నువ్వు గొప్ప అని అంటాడు. సరే అంటాడు. సరే అని కుమారసేనుడు బాగా చేస్తాడు కదా, యుద్ధం బాగొచ్చు కదా, కత్తి యుద్ధం. ఒక్క నిమిషంలో మంత్రిని పడగొట్టేసి ఈసారి ఏం చేస్తాడు, కత్తిని తీసుకెళ్లి ఆ మంత్రి
పీక దగ్గర పెడతాడు, మెడ దగ్గర పెట్టి తన తలపాగా తన మారువేషం అంతా తీసేసి అక్కడ ప్రజలు చాలా మంది వస్తారు కదా చూడ్డానికి, వాళ్ళందరికీ చెప్తాడు, నేను కుమారసేనుణ్ణి, ఈ మంత్రి కపట బుద్ధితో మోసంతో నేను రాజ్యం వదిలి వెళ్ళిపోయేలా చేశాడు, కాబట్టి నేనే మీ రాజుని, అసలైన రాజుని అని మంత్రితో చెప్తాడు వీరసేనుడితో. నువ్వు ఉంటావా, ప్రాణాలతో ఉంటావా, లేదా నేను చంపేనా అంటాడు. అనగానే కాళ్ళబేరానికి వస్తాడు వీరసేనుడు. వచ్చి ప్రభు నన్ను రక్షించండి, నాది తప్పే, నేను రాజ్యం నుంచి వెళ్ళిపోతాను, నన్ను ప్రాణాలతో వదిలేసేయండి, నాకు రాజ్య బహిష్కరణ ఇవ్వండి అని చెప్తాడు. వీడిని కారాగారంలో బంధించండి అంటారు. అంతే కదా, రాజుని సింహాసనం మీద నుంచి బయటికి తోసి చంపడానికి ప్రయత్నించే వాడిని వదిలేయాలా? వదలకూడదు కదా. ఎప్పుడు అలాంటి దుష్టులని శిక్షించకుండా వదలకూడదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చెడ్డ పనే చేసి తీరుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు. అందుకని ఏం చేస్తాడు రాజు, అని కారాగారంలో బంధించి మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ రోజు పొద్దున కూర్చుంటారు, సింహాసనం మళ్ళీ ప్రతిష్టాపన అయిపోతుంది ఆయనకి. సాయంత్రం కర్పూరవల్లి వచ్చి, రాజా మహారాజా, ఇప్పుడు మీరు స్వశక్తితో వచ్చారు, మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మీరు కష్టసుఖాలు, ప్రజల కష్టసుఖాలు మీరు తెలుసుకున్నారు, అలాగే మంచి తంత్రం వాడారు, మీరు రాజనీతి వాడారు, ఎప్పుడు నాకు అన్యాయం జరిగింది కదా అని చెప్పి బలం లేకుండా వచ్చి మంత్రి మీద యుద్ధం ప్రకటించలేదు, మీరు చేయాల్సిన పనులన్నీ చేసి చాలా తెలివిగా మళ్ళీ మీ రాజ్యాన్ని మీరు చేజెక్కించుకున్నారు, అలాగే ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం కూడా చూశారు. వచ్చేసాడు కదా, ఇంక సింహాసనం మీద కూర్చున్నాడు కదా, పొద్దు నుంచి అన్ని ఆదేశాలు పంపించేశాడు, ఎక్కడెక్కడ ఏవేవి సమస్యలు ఉన్నాయో ఆ గ్రామం ఎవరెవరికైతే కష్టం ఉందో వాళ్ళ పేరు కూడా తెలుసు, అంతలాగా తెలుసుకున్నాడు ఆ సంవత్సరంలో. తెలుసుకొని 2 సంవత్సరాల్లో మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చేశాడు. మీరు ఇంత కష్టపడ్డారు, వచ్చి రాగానే మీరు నిజంగా చాలా గొప్ప హీరో అని చెప్పి కర్పూరవల్లి రాజుగారిని మెచ్చుకుంటుంది. అప్పటి నుంచి ప్రజలందరూ చక్కగా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. కుమారసేనుడు మంచి బాధ్యతగా అక్కడి నుంచి పరిపాలించాడు.